ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూసి వస్తున్నా. నిజంగా సస్పెన్స్ థ్రిల్లర్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఇది. శరత్ గారు అయితే పోలీస్ క్యారెక్టర్లు ఎర్రగా తీశారు, మామూలు లేదు. విజయ్ అంటే హీరో, కొత్త హీరో, మన హీరో నిజంగా చాలా అంటే చాలా స్మార్ట్గా ఉన్నాడు. అంటే నిజంగా ఇది ఫస్ట్ సినిమా లాగలేదు, ఏదో ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. అంటే ఇందులో ఒక మాస్ మ్యాన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఆ ట్విస్టులు అసలు ఏంది, ఎవరు చేస్తున్నారు ఏంది అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అయితే స్క్రీన్ ప్లే అయితే మాత్రం ఎర్రగా తీశారు. నిజంగా ఆ సస్పెన్స్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్ గారు. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే హీరో యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది. నేను చెప్తున్నా, హీరోకి మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగుంది యాక్టింగ్. అంటే స్టోరీ తీసుకున్న విధానం అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. అండ్ మన కేజీఎఫ్ హీరో కేజీఎఫ్ విలన్ కూడా ఉన్నాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ అయితే మాత్రం నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఏంటంటే సస్పెన్స్ మెయింటైన్ చేసే విధానం అయితే మాత్రం డైరెక్టర్ చాలా బాగా ఎక్కడ రివ్యూలు అవ్వదు. అసలు ఎవరు చేస్తున్నారు ఏంది, ఈ మడలు ఎవరు చేస్తున్నారు అన్నది చాలా బాగా చూపించారు. అండ్ ఇన్వెస్టిగేషన్ కింద శరత్ గారు అయితే మాత్రం నిజంగా తెలుగులో చాలా రోజుల తర్వాత ఆయన సినిమా చేశారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం, మైండ్ బ్లోయింగ్. అంతే ఇన్వెస్టిగేషన్ సినిమాలు చాలా వస్తాయి కానీ ఆ సినిమాలన్నింటిలో ద బెస్ట్ మూవీ అనిపించింది నాకైతే భయ్య. సూపర్ అంటే సూపర్. ఓవరాల్గా ఈ సినిమాకి నేనైతే 5/5 రేటింగ్ ఇస్తున్నాను భయ్య. సూపర్ భయ్యా. ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూసి వస్తున్నాను. చూసారు కదా బ్యానరు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి జడ్జిమెంట్ కరెక్ట్గా న్యాయం చేశారు, ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క 10 నిమిషాలకి ప్రతి ఒక్క ట్విస్ట్కి మైండ్ పోతుంది. ప్రతి ఒక్క ట్విస్ట్ అసలు అబ్బాబాబాబా, అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రశాంత్ ఏసీ థియేటర్లో రిలాక్స్ వెనక్కి కూర్చోకోకుండా కార్ ఎడ్జికి కూర్చొని చెమటలు పడతా సినిమా చూశాను నేను. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది సస్పెన్స్కి అల్టిమేట్. అసలు ప్రతి ఒక్క పావు గంటకి 10 నిమిషాలకి అసలు మాస్క్ మ్యాన్ ఏంటి, మనోడు ఏంటి, ఆ హీరో చంపేశాడు. హీరో అసలు మామూలు ఇప్పుడే కొత్త హీరో. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్గా అయిపోద్ది. నెక్స్ట్ మా హీరో డేట్స్ కోసం ప్రతి ఒక్క డైరెక్టరు క్యూ కట్టాల్సిందే, అట్లా చేసాడు సినిమా. అల్టిమేట్గా ఉంది. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క సస్పెన్స్. కేజీఎఫ్ విలను నెక్స్ట్ లెవెలేక ఆయన యాక్టింగ్కి, ఆయన పర్ఫార్మెన్స్కి అబ్బాబాబా ఏం డెడికేషన్. చంపేసాడు మా గట్టిగా. ప్రతి ఒక్క క్యారెక్టరు ప్రతి ఒక్కరు ఉన్నారు, సముద్రకన్య గారు ఉన్నారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కే న్యాయం చేసేసారు. సినిమా మాత్రం సస్పెన్స్ మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి సినిమా చూడాలి. సినిమా చూస్తేనే దానిలో ఉన్న సస్పెన్స్ ఏందని అర్థమవుతుంది. చిన్న సినిమా అయితే కాదు, హీరో కొత్తాడు కానీ చిన్న సినిమా అయితే కాదు. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడండి. సినిమా మాత్రం 100కి 200% నచ్చిద్ది. బ్లాక్ బస్టర్ మూవీ ఈ వీక్లో ఇది బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. ఏం నచ్చింది ఈ సినిమాలో? స్టోరీ బాగుంది, వెరైటీగా ఉంది. అందుకు చాలా బాగుంది. ఎలా అనిపించింది హీరోది? బాగానే ఉంది. ఆయన ఒక వెళ్ళ అనుకుని కానీ ఆ వెళ్ళం వేరే వాళ్ళు అనుకుని కానీ ఈయనే వెళ్ళం అనుకునేట్టుకుంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? నేను అంత సాంగ్స్ అయితే చూడలే కానీ స్టోరీ అయితే చూసా లాస్ట్ వరకు. బాగానే ఉంది. మరి ఈ సినిమాని చూడొచ్చా? సూపర్, బాగానే ఉంది. తమిళ్లో తెలుగు డబ్బింగ్ ఇది బాగుంది. హాయ్ అండి, నేను ఇప్పుడే ఇట్లిస్ట్ మూవీ చూసినాను. ఇట్లిస్ట్ మూవీ తమిళ నుండి తెలుగులో డబ్బింగ్ చేసినారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనిలో విజయ్ వచ్చేసి హీరోగా, విలన్గా చాలా బాగా రోల్ చేసినారు. డైరెక్షన్ బాగా చేసినారు. దీనిలో వచ్చేసి ఆక్సిజన్, కరోనా టైంలో ఆక్సిజన్ లేకుండా ఎలా ఇబ్బంది పడినారో లైవ్లో చూసినాము. ఫ్యామిలీతో పాటు వచ్చి చూడొచ్చు. 5 minutes చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హాయ్ అండి, నేను ఇప్పుడే ఇట్లిస్ట్ మూవీ చూసినాను. ఇట్లిస్ట్ మూవీ తమిళ నుంచి తెలుగులో డబ్బింగ్ చేసినారు. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. దీంట్లో వచ్చేసి విజయ్ హీరో, అతను వచ్చేసి విలన్గా, హీరోగా చాలా బాగా రోల్ చేసినారు. డైరెక్షన్ బాగా చేసినారు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ వచ్చి చూడండి. ఆయన ఇప్పుడే ఇట్లీస్ మూవీ చూసి వచ్చాను. ఇందులో విజయ్ గారు అంట కొత్త హీరో, తమిళ హీరో. రెండు రోల్స్ చాలా బాగా చేశారు. వేరియేషన్స్ అద్దరు అసలు. మన విలన్ అయితే ఆయన వచ్చేటప్పుడు బీజిఎం ఉంటుంది, అది గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బయటకు వచ్చినా కూడా ఇంకా అదే వినిపిస్తుంది నాకైతే. విలన్ రోల్ మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఆయన అయితే మరీ చింపేశారు. లాస్ట్ మన
చైతన్య గారి మూవీలో చేశారు. దాంట్లో ఏమో కానీ దీంట్లో అద్దరు కొట్టేశారు. ప్రొడక్షన్ వాల్స్ ఎక్కడ తగ్గలేదు. డైరెక్షన్ అయితే అద్దరిపోయింది భయ. సినిమా అయితే తప్పకుండా వచ్చి థియేటర్లో చూడాలి. మీరైతే అందరూ ఫ్యామిలీతో రండి. థ్రిల్లింగ్ అయితే అద్దరిపోయింది. హార్ట్ పేషెంట్స్ అయితే కొంచెం రాకుండా అయితే అవాయిడ్ చేయండి. చాలా బాగుంది సినిమా. తమిళ్లో అయితే అద్దరిపోయిందంట. మన తెలుగులో కూడా తీసుకొచ్చారు. అందుకనే సినిమా అయితే అందరూ తప్పకుండా చూడండి థియేటర్కి వచ్చి. భయ ఇప్పుడే ఇస్లిష్ మూవీ చూసేకొచ్చాను భయ. ఈ సినిమాలో ఏంటంటే ఒంటరి పెళ్ళప్పుడు నుండి లాస్ట్ హాఫ్కు కొంచెం సస్పెన్స్ ఉంది భయ. ఈ సినిమాలో సస్పెన్స్ ఏంటంటే నాకే చూడాలనిపిస్తుంది కానీ ఆ సస్పెన్స్ కరోనా టైంలో ఎట్లా పేషెంట్లు ఎట్లుంటారో దీంట్లో అట్లా చూపిస్తున్నారు భయ. ఈ సినిమాలో కొంచెం అయితే నాకు కొంచెం దడ పుట్టింది. ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నా భయ. ఈ సినిమా లాస్ట్ హాఫ్ నుండి ఫస్ట్ హాఫ్ వరకు సూపర్ ఉంది భయ. డిస్టర్బెన్స్ ఇష్టం భయ. చెప్పలేకపోతున్నా కానీ మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది భయ. నేను ఎట్లా అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా మీరు వచ్చి సినిమాలో చూస్తే మీకే తెలుస్తుంది భయ. ఈ సినిమాలో ఉందనుకుంటారు. పలానా వ్యక్తి ఫ్యామిలీ కానీ సెంటిమెంట్ కానీ అన్ని సినిమాలో దీంట్లో ఉన్నాయి. అంటే లేడీస్ అయితే ఆ లైటింగ్ చూస్తే నాకే ఫిదా అయింది భయ. ఏముందంటే ఫిదా అయితేనంటే అట్లా ఉంది భయ. కొత్త రకం చూపిస్తారు భయ సినిమాలో. హీరో గారు కానీ అందరూ కానీ వాళ్ళ సూపర్తుంది భయ. సినిమా అయితే ఎట్లా చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. ఓకే. హాయ్ అండి, నేను ఇప్పుడే హిట్లిస్ట్ సినిమా చూడడం జరిగింది. ఈ పేరుకి హిట్లిస్ట్ అని ఎందుకు పెట్టారో కానీ సినిమా నిజంగానే హిట్లిస్ట్లో చేరిపోయింది. ఎందుకంటే ఇక్కడ తెలుగు సినిమాలు ఆదరించకుండా మనం వేరే లాంగ్వేజ్ సినిమాలు కూడా ఆదరిస్తున్నామంటే చూసుకోండి. తమిళ సినిమా పేరుకే కానీ చేసిందంతా మొత్తం మన కళ్ళ ముందు జరిగేటట్టు ఉంది. పాతవన్నీ తీసుకొచ్చి తెర మీద చూపించినట్టుంది. అందులో హీరో కొత్త మాస్క్ లేకుండా ఉన్నా కూడా ఒకేలా చేశాడు. మనం ట్విస్ట్ అయితే లాస్ట్ 20 minutes ట్విస్ట్ అదిరిపోయిందండి. అది చూసిన తర్వాత కూడా సినిమా ఇంకా ఉంటే బాగుండు అనిపించిందండి. నిజంగానే నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది. నేను చూసినంతసేపు ఇది నా కళ్ళ ముందు 3D స్పెట్స్ చేసుకొని చూసినట్టు అనిపించింది. నిజంగా నేను చాలా బాగుంది సినిమా. హిట్లిస్ట్ పేరుకేం కానీ నిజంగానే హిట్లిస్ట్లో వెళ్ళిపోయింది. అందులో కానీ డైరెక్టర్ గారు శరత్ కుమార్ గారు బాగా చేశారు, బాగా తీశారు కూడా. అందులో గౌతమ్ మన పేరుకే డైరెక్టర్ కానీ వాళ్ళు ఇంత యాక్టింగ్ ఉందని అస్సలు అనుకోలేదు. ఇంకా హీరో అయితే చెప్పక్కర్లేదండి, కొత్త వాళ్ళు కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టుగా చేశాడండి. నిజంగానే హిట్లిస్ట్ చాలా బాగుందండి. కావున అందరూ వచ్చి థియేటర్లో చూడాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. హలో అన్న, ఇప్పుడే నేను హిట్ లిస్ట్ అనే మూవీ చూసాను. సినిమా చాలా బాగుంది. అసలు కరోనా అనేది పెద్ద ప్రపంచాన్ని అల్లాడిచ్చింది. అలాంటి మంచి టాపిక్ తీసుకున్నారు. చాలామంది ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ అమ్ముకొని దాన్ని ఒక పెద్ద బిజినెస్గా మార్చుకొని ఎవరెవరు ఎలా చనిపోయారు. ఇంజక్షన్లు దొరకక, రెమెడీస్ ఫర్ ఇంజక్షన్ దొరకక ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఎలా చనిపోయారు. పెద్ద వాళ్ళు కూడా చనిపోయారు. ఎంత డబ్బులున్నా కాపాడుకోలేని స్థితిలో ఎంతోమంది చనిపోయారు. అది ఒక పెద్ద డిఫరెన్స్ తెచ్చింది మనకి. ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా లాగా అనిపించింది. అది ఒక మంచి సెన్సిటివ్ టాపిక్, మంచి టాపిక్ తీసుకొని ఒక మూవీ తీసుకున్నారు. చాలా బాగుంది మూవీ. అందులో శరత్ కుమార్ గారు పోలీసులుగా యాక్షన్ చేశారు. సముద్రఖని గారు, మళ్ళీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు మ్యూజిక్ డైరెక్టరే కాకుండా చాలా మంచి యాక్టర్గా చాలా బాగా యాక్షన్ చేశారు. సినిమా చాలా బాగుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అందరు చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సిచ్యువేషన్స్ రియల్గా జరిగినట్టు అనిపించాయి. నాకు రియల్గా చూసిన సిచ్యువేషన్స్ లాగా అనిపించాయి. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. ఇది చూడడం వల్ల అందరికీ ఒక మంచి నాలెడ్జ్ కానీ ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మనం ఆరోగ్యం ఎలా నిలదొక్కుకోవాలి అనే మంచి టాపిక్ తీసుకున్నారు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడాల్సిన మూవీ. ఇది రియల్ స్టోరీ, అందరు తప్పకుండా చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ, అందరు చూడండి. ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూసాం. నిజంగా సినిమా హిట్, పేరుకు తగ్గట్టు ఉంది. చాలా అంటే చాలా బాగా తీశారు. హీరో కనిష్క గారు కొత్త వాళ్ళని చాలా బాగా చేశారు. మాస్ క్యారెక్టర్ కానీ క్లాస్ కానీ మొత్తం అన్ని కలిపి చాలా బాగా యాడ్ చేశారు. శరత్ కుమార్ కానీ పోలీస్ గెటప్లో, సముద్రగని కానీ పెద్ద వాళ్ళు చాలా బాగా యాడ్ చేశారు. మూవీ అంటే చాలా బాగుంది. మూవీ కాన్సెప్ట్ మొత్తం ఒక వైరస్ మీద కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేక ఎంత ఇబ్బంది పడ్డారో అది మొత్తం చాలా బాగా చూపించారు. మూవీ లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే నిజంగా చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. హిట్లిస్ట్ సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే మామూలుగా లేదు భయ్య. థ్రిల్లర్ జోనర్లో ఈ మధ్య సినిమాలు చూసి చాలా రోజులు అయింది. ఈ మధ్య సరిగ్గా రావడం లేదు. ఈ మూవీ హీరో ఎవరో పెద్దగా తెలియదు నాకు. మెయిన్ విలన్స్ ఉన్నారు, సముద్రకని గారు, తర్వాత KGF విలన్ ఉన్నారు కదా, అతను ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి వచ్చాను. హీరో క్యారెక్టర్ అయితే డబల్ రోల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ట్విస్ట్లు అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి భయ్య. ఆ BGM ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతుంది. మామూలుగా లేదు మూవీ అయితే. సముద్రకని గారు మెయిన్ రోల్ చేశారు, బాగుంది క్యారెక్టర్. హీరో గారు వచ్చేసి ఇరగదీసేశారు భయ్య, మామూలుగా లేదు యాక్టింగ్ అయితే. నేను ఇతన్ని ఫస్ట్ టైం చూడడము థియేటర్లో, ఇరగొట్టేశాడు భయ్య. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇది ఒక
ఒక వైరస్ గురించి తీసిన మూవీ అండి. ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఇది కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ ఈ సినిమాలో చూపించారు. సినిమా ఒక ఆక్సిజన్ గురించి తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. శరత్ కుమార్ అయితే ఈ పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. దీనిలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. గౌతమ్ నంద, విజయ్ హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోగా విలన్గా అది ఒక మాస్ క్యారెక్టర్గా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. సముద్రకని గారు కూడా ఈ సినిమాలో చేయడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 minutes చాలా ట్విస్ట్ ఉందండి మూవీ. అది ఏందో తెలియాలంటే మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలి మూవీ. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కామెడీ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సస్పెన్స్ కూడా ఉంది. మీరు లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంది భయ్య. ఏ సినిమాలో కూడా ఇంత ట్విస్ట్ చూడలేదు. ఈ సినిమాకి వచ్చి మీరు తప్పకుండా చూడండి భయ్య. ఫ్యామిలీతో వచ్చి చూడండి మూవీ, చాలా బాగుంది. అన్న ఇప్పుడే నేను హిట్లీ సినిమా చూసాను అన్న. ఆఫ్టర్ లాంగ్ టైం ఎట్లా అంటే కేజీఎఫ్ విలన్ని కొత్తగా చూపెట్టడం తర్వాత మనకు ఆ విలనిజం అనేది కేజీఎఫ్లోనే తర్వాత దాని తర్వాతనే చాలా రోజుల తర్వాత హిట్లనే చూసానన్న హిట్లిస్ట్లో. అండ్ శరత్ కుమార్ అన్న యాక్టింగ్ ఆయన పోలీస్ రోల్ అయినా చాలా కొత్తగా చేస్తాడు. అంటే రీసెంట్గా మనం నాగ చైతన్య ఫిలింలో చూసాము, యాక్టింగ్ ఏదో చూడలేము కానీ ఈ ఫిలింలో నేను చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చూసాను. అండ్ మెయిన్ థింగ్ హీరో అయినా విలన్ అయినా సైకోయిజం అయినా అన్నిట్లో ఆ మాస్క్లోనే ఉంటాడు అన్న. ఆ మాస్క్ ఉంటుంది చూడు, ఆ మాస్క్ చూపెట్టడం విధానమైనా చాలా సస్పెన్స్గా చూపించాడు. లాస్ట్ 20 minutes ఉంటుంది చూడన్న, ఇప్పటివరకు ఏ ఫిలింలో చూడలేమన్నా. అంత 20 minutes అయితే పర్ఫెక్ట్ తీశాడు. ఒక మనకు గూస్ బాంబ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు కదా, అలా చూపించిండు అన్న ఈ ఫిలింతో. హెడ్స్ ఆఫ్, చాలా బాగుంది హిట్ లిస్ట్. ఓకే భయ్యా, హిట్ లిస్ట్ ఒక యూనిక్ స్టోరీతో ఒక మంచి కంటెంట్తో అయితే రావడం జరిగింది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మంచి స్టోరీస్ని ఆదరిస్తారు కాబట్టి తమిళ్ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమాలో చేసిన అందరు యాక్టర్లు మనకి తెలుసు. శరత్ కుమార్ గారు కావచ్చు, ఇంకోటి మన కేజీఎఫ్ విలన్ ఆయన కానీ చాలా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడికి కంటెంట్ విన్న తర్వాత వావ్ మంచి స్టోరీ కదా, ఇది బాగుందంటే సరిపోతుందా? కాదు, కానీ వీళ్ళు తీయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఈ కంటెంట్లో ఉన్న వైరస్ గురించి చూపించడం కానీ, ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం కానీ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇందులో బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుంది, పీక్స్ అన్నాం. వింటున్న ప్రతి ఒక్కడికి బయటకు వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంతా హిలేరియస్గా ఉంది నిజంగా. నేనైతే బాగా ఎంటర్టైన్ అయ్యాను. కొంచెం అక్కడక్కడ చెమటలు పట్టాయి, కానీ సినిమాలో కంటెంట్ కుమ్మేశారు అసలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూశాను. ఈ మూవీ అయితే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్న. హీరో విజయ్ అంట, కొత్త హీరో అయినా కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు. 2 roles తన వేరియేషన్స్ బాగా చూపించిండు. అలాగే శరత్ కుమార్ గారు పోలీస్ క్యారెక్టర్ అయితే ఎరగదీశారు. ఇందులో పెద్ద ఆర్టిస్టులు సముద్రకని, మన గౌతమ్ మీనన్ గారు, అలాగే తమిళ యాక్టర్స్ కూడా బాగా యాక్ట్ చేశారు. కేజీఎఫ్ విలన్ క్యారెక్టర్ చేశాడన్న, ఎరగదీసిండు. కరోనా టైంలో ఆక్సిజన్ అందక చాలామంది ఎలా చచ్చిపోయారు ఆ కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. సినిమా లాస్ట్ వరకు కూడా ఒక థ్రిల్లింగ్గా నడుస్తూ ఉంటుంది. అలాగే ఇందులో సోషల్ ఎలిమెంట్ ఒక మెసేజ్ ఇచ్చారు, అది మీరు థియేటర్కి వచ్చే చూడాలి. కార్తికేయన్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అన్న అందరికీ. ఇట్లీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. హీరో అయితే ఆయన విలను, మళ్ళీ మనకు తెలియదు అంతలోన. అయితే లాస్ట్కి వచ్చేసి హీరో ఆయన విలను. మన క్యారెక్టర్ అంటే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే సినిమా అయితే థియేటర్కి వచ్చి అందరూ చూడాల్సిందే. ఫ్యామిలీ అందరూ, ఫ్రెండ్స్ అయినా ఇంకా ఎవరైనా ఉన్నారంటే. సినిమా గురించి చెప్పాలంటే అన్న చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి లాస్ట్కి చూడాలంటే. మధ్యలో చూడాలంటే అంత తెలియదు మాకు. తెలియనప్పుడు చూస్తే వాళ్ళ అమ్మాయినా వాళ్ళ చెల్లి అయినా మన ఇంకా వేరే ఫ్రెండ్ అయినా అంతా చాలా బాగా క్యారెక్టర్ చేశారు. అందరు కలిసి చంపడం అనేది, చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సోషల్ మెసేజ్ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది అన్న అది కూడా. బ్రో నిజం చెప్పాలంటే బ్రో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి బ్రో. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మూవీ అంటే ఇలా కూడా ఉంటాయని మనం దీన్ని చూశాక తెలుసుకుంటుంది. ఎమోషనల్ అసలు ఎక్కడ పోయినా ట్విస్టుల మీద ట్విస్టులు. అసలు హీరో గారి యాక్టింగ్ మాత్రం ఎర్రగదీసిండు. హీరో గారి యాక్టింగ్ అయినా చాలా పెద్ద యాక్టర్స్తోనే తీశారు కొత్త మూవీ అయినా సరే చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. నిజంగానే ఎమోషనల్. కంట్లో అయితే నీళ్ళు తిరిగినాయి. లాస్ట్లో 20 minutes మాత్రం సస్పెన్స్ ఉంది. అసలు అది మీరు ఒకసారి థియేటర్కి వస్తే చూస్తేనే మీకు అది తెలుస్తుంది ఎట్లా ఉండేది ఏంటనేది.
ఒకసారి మీరు వచ్చి చూశాక మళ్ళీ మీ ఫ్యామిలీతో తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ థియేటర్కి ఈ మూవీకి తీసుకొస్తారు, మీరు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే అంతలా అట్రాక్ట్ చేసింది ఈ మూవీ. ఎవరికైనా సరే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా చూడొచ్చు ఈ మూవీని. అసలు ఎట్లా అంటే మీరు చూసేటప్పటికి మొత్తం ఆ మూవీలోకి వెళ్ళిపోతారు, టోటల్లీ ఆ క్యారెక్టర్లోకి మీరు కూడా వెళ్ళిపోతారు. అసలు ఎట్లా అంటే అసలు ఒక్కసారి ఆ మూవీ ఒక్కసారి వచ్చి చూడండి ఈ మూవీకి. మొత్తం టోటల్లీ ఎమోషనల్, ట్విస్టుల మీద ట్విస్టులు. కేజీఎఫ్ విలన్ అసలు ఉన్నాడు. కేజీఎఫ్ విలన్ మాత్రం ఎక్సలెంట్. అతను మాత్రం ఎక్సలెంట్ యాక్టింగ్ మాత్రం ఇరగ తీసిండు. ఎక్సలెంట్, ఆ సూపర్ ట్విస్టుల మీద ట్విస్టులు. అసలు సినిమాలో సోషల్ మెసేజా సరే